నేను కొన్ని ఎల్లో మీడియా పత్రికల్లో చూస్తే సురేష్ ఎంత అరాచకం చేశాడో ఎంత దుర్మార్గం చేశాడో చూస్తామని చెప్పి పొద్దునే ఫోన్ చేసి ఉదయం మనకు సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం ఉంది సాయంత్రం వస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఆ మేరకు ఇక్కడికి వస్తే ఏమి తప్పు చేశాడో నాకు అర్థం కావడంలే. కేవలం అతను మున్సిపాలిటీలో ఓట్ల దానికి సంబంధించినటువంటి డీలిమిటేషన్లో అక్రమాలు జరిగితే అక్రమాలను ప్రశ్నించి కోర్టుకు పోయి స్టే తీసుకొచ్చినటువంటి ఒకే ఒక కారణంతో ఈరోజు చేశారు. దాన్ని సమర్థించడం లేదు, మేము సురేష్ కూడా సమర్థించడం లేదు. అక్కడ తన వెహికల్కు స్కిడ్ అవుతుందని చెప్పి ఈరోజు ఆ స్కిడ్ కాకుండా ఉండేదానికోసమని అక్కడ టైల్స్ వేసినారు. ఆ టైల్స్ ఎవరికి 4 ఏళ్ల నుంచి ఎవరికి అబ్జెక్షన్ రాలే. నిన్న శాసనసభ్యురాలు వచ్చి పోయిన వెంటనే అబ్జెక్షన్స్ వచ్చినాయని చెప్పడం అనేది హాస్యాస్పదం. అది కరెక్ట్ అని మేము చెప్పడం లేదు. దాన్ని తప్పైనప్పుడు మీరు తప్పు ఇమ్మీడియట్గా తీసేసుకోండి అంటే సురేష్ తీసేసుకునేవాడు. అది కాకుండా ప్రతి చిన్నదానికి కూడా అక్కడ సురేష్ బాబు గారి మీద చిన్న ఘర్షణ జరిగి వాళ్ళకు అక్కడ క్వశ్చన్ చేస్తే సురేష్ గారు వాళ్ళ ఇంటిపైకి పోయి చెత్త వేయడం అనేది అంతకంటే దుర్మార్గమైనటువంటి విషయం ఇంకొకటి లేదన్నటువంటి విషయాన్ని గమనించాలా. ఇప్పుడు మిత్రుడు అడిగాడు ఏది సురేష్ చేసింది కరెక్ట్ అని మేము అనడంలే. వాళ్ళు చెప్పింటే తీసేసుకుందామని స్వచ్ఛందంగా తీసేసుకుందామని చెప్తా ఉన్నాడు. కానీ చెత్త వేయడం అనేది ఎంత కరెక్టో ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా. అదేవిధంగా మన రామచంద్రారెడ్డి గారి ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారి నర్సింగ్ కాలేజ్ దగ్గర ఇమ్మీడియట్గా నోటీస్ ఇవ్వకుండా అక్కడ ఉన్నటువంటి స్టెప్స్ తొలగించి అది కూడా కక్ష సాధింపు చర్యలో భాగం చేసుకున్నటువంటి విషయాన్ని గమనించాలా. చిరక్కు చెప్పినట్టు ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు మనం ఇక్కడ తెలుగుదేశం పార్టీని కూటమి ప్రభుత్వాన్ని గెలిపించామంటే చంద్రముఖిని నిద్రలేపడమే, మనకు మన 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 దుర్మార్గం మనమే దాంట్లో నెత్తి వేసుకొని ఇబ్బందులు పడే కార్యక్రమం ఉందని చెప్పి ఆ రోజు మనకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఎవరు ఇన్లే. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చెప్పిన వాటిని చేయకుండా అన్నిటిని కూడా సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, చేయని వాటిని కూడా మేము చేసామని చెప్పుకోవడం అనేది దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఈ అన్నిటిని కూడా ఏదో విధంగా తప్పించుకునేదానికి అక్రమంగా అన్యాయంగా అందరినీ వైసీపీ నాయకులందరినీ బలిపశువులు చేస్తూ ఉన్నారు. వీళ్లకు రాబోయే కాలంలో తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడైనా విమర్శలు చేస్తే ఆ విమర్శలు సద్విమర్శలుగా స్వీకరించి దాంట్లో ఉండే తప్పులు సర్దిద్దుకుంటే బ్రహ్మాండమైనటువంటి నాయకులుగా బ్రహ్మాండమైనటువంటి పేరున్నటువంటి నాయకులుగా రూపాంతరం చెందుతారు. దాన్ని పక్కదోవ బట్టి దాన్ని జమ పెట్టకుండా కేవలం విమర్శల మీద మనసులో పెట్టుకొని ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రజల నుంచి దూరం అవుతారని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నా.